ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 29వ తేదీ అమావాస్య. ఈ రాశివారు మార్చి 29 లోపు కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నెలలో ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అయితే అమావాస్యలోపు ఈ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది, ఏ ఇద్దరు దేవతలు వారి ఇంట్లోకి అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశికి సంబంధించినంత వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం మీరు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అవతలి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు. అదే ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్లకు నష్టమైనా సరే, అవతల వాళ్లకు మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండరు. ఎదుట వారికి సాయం చేయటంలో ముందుంటారు. వేరే వాళ్ళని ఎక్కువగా సంతోషపరచాలని అలాగే వాళ్ళని సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటను వేరే వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, జంకుతూ ఉంటారు. ఎవరికి కూడా మీ మనసులో బాధను చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచుకుంటారు, బాధపడతారు. ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గరే మీ బాధను విన్నవించుకుంటారు, మీ మనసులో మాటను చెప్పుకుంటారు. అదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికే మీ బాధను చెప్పుకుంటున్నారు. అందుకే మీపై ఇప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే టైంలో మీరైతే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయంగా మీ చేతులతో మీరే మీ కాలు మీద కత్తి వేసుకున్నట్లు అవుతుంది. అంటే మీరు చేస్తున్న పనులు మీరే చెడగొట్టుకున్న వారు అవుతారు. ఇక దీనితో పాటు అమావాస్యలోపు చాలా మంచి శుభవార్త అనేది రాబోతోంది. ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించరు. ఇంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతోంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం ఇది. మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా లేకపోతే బంధువులతో అయినా ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా ముందుగా మీరు చేస్తున్న పని గురించి ఆలోచనలు అనేవి ఎవరితోనూ చెప్పకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు కంపల్సరీగా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దాన్ని ఆపేయండి. ఆ ఆలోచనలు పూర్తిగా కొంతకాలం మీరు మానేయండి. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయటం కరెక్ట్ కాదు. మీరు పెట్టుబడులు పెట్టేటటువంటి పనులు స్టార్ట్ చేశారు అనుకోండి, ఎటువంటి సక్సెస్ అనేది రావడానికి మీకు చాలా సమయం అనేది పడుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దానితో పాటు ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎంత మిత్రులైనా సరే, ఎంత బంధువులైనా సరే, దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేయబదులుగా డబ్బులు ఇచ్చినా అలాగే మీరు డబ్బులు తీసుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ సమయంలో మీరు ధనానికి సంబంధించిన లావాదేవీలలో పడకుండా ఉండడం మంచిది. ఇక దానితో పాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మీరు మాట్లాడారంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మీ బంధువుల మధ్యలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎటువంటి గొడవల్లో కూడా మీరు కలగ చేసుకోకుండా ఉంటే మంచిది. ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది.
ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి, గొడవలు చూడండి, వినండి, కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి. ఇక మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు దాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ సమయంలో ఆ పనులు జరుగుతాయి. మీరేదైనా కొనాలి అనుకున్నా, మీరేదైనా తీర్చాలి అనుకున్నా, మీకేదైనా కావాలి అనుకున్నా అన్నీ కూడా ఈ సమయంలో తీరే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కుటుంబ సమస్యలు, బంధువుల సమస్యలు, కోర్టుకు సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఏ సమస్య మీద మీరు పాజిటివ్గా సమాధానం రావాలి కోరుకుంటున్నారో అలాంటి పాజిటివ్గా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దానికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ప్రణాళిక బట్టే మీ ట్రావెలింగ్ అనేది విజయవంతం అవుతుంది. ఎక్కువ శాతం మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీ ఇష్టదైవం కావచ్చు, ఎవరో ఒకరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ నెలంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళండి. మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి సంబంధించిన దైవాన్ని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదు కుదరలేదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా సరే స్మరిస్తూ ఉండండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక దీంతో పాటు మీ హెల్త్ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో మీకు జలుబు, దగ్గు వంటి వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు నడుముకి సంబంధించిన, అలాగే నడుము కింద భాగంలో నొప్పి కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉండవచ్చు. ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ధ వహించండి. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగండి. ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే, ముందుగా అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవిని పార్వతీదేవికి మారు రూపంగా చెప్తారు. పార్వతీదేవి ఎక్కడైతే ఉంటారో శివుడు అక్కడే ఉంటారు. ఒకేసారి ఇద్దరు దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందంటే మన కిచెన్ భాగంలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైంలో పడుకునేటప్పుడు మీ ఉత్తర దిక్కులో, మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ ఉంటుందో, రాత్రి పడుకునేటప్పుడు మీ కిచెన్ అంతా శుభ్రం చేసుకొని నార్త్ సైడ్లో చక్కగా ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. లేకపోతే గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి. అన్నపూర్ణాదేవి కోసం ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు వచ్చేసి పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన ఆ దీపాన్ని తీసేసి గోధుమ పిండితో అట్టు వేసి ఆవుకి కానీ కుక్కకి కానీ తినిపించండి. ఇలా చేసినట్లయితే నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది. ఇక రెండవది ధనిత్రాదేవి. ధనిత్రాదేవి అంటేనే దేవుళ్ళందరికీ వైద్యం చేసే వాళ్ళన్నమాట. ఇక ధనిత్రీదేవి ఎక్కడైతే కూడా మీకు ఉంటుందో అక్కడ ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండదు. ఇక ధనిత్రీదేవి కూడా మీ ఇంటికి వస్తున్నారు. కాబట్టి ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి ధనుసు రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం పారాయణ చేయటం వల్ల కుటుంబ సమస్యల యొక్క ఆరోగ్యం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆకలి బాధలు ఉండవు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయండి. అలాగే ఆవులకి ఆహారాన్ని తినిపించండి. చూసారు కదండి, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.